సిగాచి పరిశ్రమ ఘటనపై బాధితులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యుల జాడ ఏది అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉదయం మంత్రి దామోదర్ను ప్రశ్నించారు బాధిత కుటుంబీకులు. తమ వాళ్లను చూపించాలని, తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరిగి 3 రోజులైనా ఇదెక్కడి ఎదురు చూపులంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఏడ్చి కళ్లు కాయలు కాస్తున్నా ఫలితం లేదని ఆవేదన చెందుతున్నారు. కాసేపట్లో ఘటనా స్థలానికి రాబోతున్నారు సిగాచి సంస్థ ప్రతినిధులు. వాళ్ల రాక కంటే ముందే గేట్లు వేసేసి బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్కరోజు ఆగండి అంటూ సర్ది చెప్తున్నాయి అక్కడ పనిచేస్తున్న రెస్క్యూ టీమ్స్. ప్రమాదం జరిగి 3 రోజులవుతోంది. కానీ ఇప్పటికీ తమ వాళ్ల జాడ ఏది, వాళ్ళు ఎక్కడున్నారో తెలియక, కనీసం మృతదేహాలు కూడా దొరక్క బాధితుల కుటుంబీకుల వేదనలు ప్రస్తుతం వర్ణనాతీతంగా మారాయి. అక్కడ అధికారులను వాళ్ళు వేడుకుంటున్నారు, మా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి, కనీసం మీ లెక్కల్లో కూడా ఇంతమంది కార్మికులు ఉన్నారనే విషయాన్ని కంపెనీ సరిగ్గా చెప్పట్లేదు. అంతమంది డ్యూటీకి అటెండ్ అయితే కేవలం మృతి చెందిన వాళ్ళు 36 మంది అనే లెక్కలు చెప్పడంపై అక్కడ బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు తమ వాళ్ల కోసం ఇలా ఎదురు చూడాలి, చూసి ఏడ్చి మా కళ్ళు కాయలు కాస్తున్నాయంటూ అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అక్కడున్న రెస్క్యూ టీమ్స్ ఆ బాధిత కుటుంబ సభ్యులకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఇవాళ రాత్రిలోపు ఏదేవైనా కూడా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తాం, దయచేసి అందరూ ఓపిక్గా ఉండండి అని చెప్తున్నారు. మరోవైపు ఈ రోజు ఉదయం మంత్రి దామోదర్ రాజనరసింహ అక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చినప్పుడు అక్కడ బాధితుల కుటుంబ సభ్యులంతా కూడా ఆయన నిలదీశారు. మంత్రి కార్కి అడ్డగా వెళ్లారు. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. ప్రమాదం జరిగి 3 రోజులవుతున్నా కూడా ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంపై ఈ బాధితుల కుటుంబీకులంతా కూడా రోధిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి శివతేజ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతారు మరింత సమాచారంతో. శివతేజ, అసలు ఏం జరుగుతోంది? వాళ్ళ ఆవేశంలో, వాళ్ళ బాధలో అర్థం కనిపిస్తోంది. ఎందుకంటే 3 రోజులు అవుతోంది ప్రమాదం జరిగి, ఇప్పటికీ కొంతమంది ఆచూకీయలేదు. వాళ్ళకి ఏమని సర్ది చెప్తున్నారు అధికారులు? ఏం జరుగుతోంది ప్రస్తుతం ఘటనా స్థలంలో? ఖచ్చితంగా ఇందాక మీరు అన్నట్టుగానే ప్రతి ఒక్కరి మొహంలో ఒక ఆవేదన కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 3 రోజులు అయిపోతుంది, ఇంకో 1 అవర్ అయితే పూర్తిగా చీకటి అవుతుంది, మమ్మల్ని ఇక్కడ నిల్చోనియరు, ఇక్కడ నుంచి పంపిస్తారు. మరి మా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉదయం 6 గంటలకు ఇక్కడికి వచ్చాము, సాయంత్రం 6 అవుతుంది, అయినా కూడా మాకు ఇప్పటివరకు ఎట్లాంటి సమాచారం లేదు. మా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చెప్పాలంటూ వారంతా కూడా ఇప్పటివరకు ప్రజెంట్ మనం ఏదైతే చూస్తున్నామో ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్న చోటకే వారంతా కూడా రావడం జరిగింది. ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి జస్టిన్ అనేటటువంటి వ్యక్తి ఇదే పరిశ్రమలో ఆచూకీ మిస్ అయింది. సో అతని కోసం వారంతా కూడా రావడం జరిగింది. 2 రోజులుగా తిరుగుతున్నా కూడా ఇప్పటివరకు చెప్పలేదంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం లోపల విజువల్స్లో మనం చూడొచ్చు ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఇప్పటిదాకా మాట్లాడారో వాళ్ళతోటి లోపల ఉన్నటువంటి కొంతమంది అధికారులు కావచ్చు, కొంతమంది ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, వారికి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఉదయం మంత్రిని అడ్డుకున్నది కూడా వీళ్ళే. తమ వాళ్ళ ఆచూకీ తేలాలంటూ అడ్డుకోవడం జరిగింది. మంత్రి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఒక్కరోజు టైం ఇవ్వండి అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంకా 9 మంది వరకు దొరకాల్సిన అవసరం అయితే ఉంది. సో వారి కోసం అయితే ఇప్పుడు రెస్క్యూ టీం పని అయితే జరుగుతుంది. సో ఈరోజు సాయంత్రాన్ని నైట్ కల్లా రెస్క్యూ టీం పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ బారికేడ్స్ ఏవైతే ఉంటాయో బారికేడ్స్ దాటి ఎవరిని కూడా రానివ్వని పరిస్థితి అయితే ఉంది. అయితే బాధితులంతా కూడా ఇందాక ధర్నా చేసినటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇప్పుడు పోలీసులు ఏదైతే నిల్చున్నారో ఇక్కడే ధర్నా చేశారు. ధర్నా చేసిన అనంతరం ఏదైతే ఈ గేట్ ఉంటుందో ఈ గేట్ నుంచి వారిని లోపలికి పంపించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు అలాగే కంపెనీ సిబ్బంది ఇక్కడ నుంచి లోపలికి పంపించారు. ప్రజెంట్ ఆ లోపల
వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే Right. కొంత ఓపిక పట్టాలి అంటూ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇక నుంచి నేరుగా మనం ఒక విజువల్స్ కనిపిస్తుంది, ఏదైతే ఒక టిప్పర్ వెహికల్ వస్తుంది, ఆ టిప్పర్ వెహికల్ దగ్గరనే ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఉదయం 10 గంటల నుంచి కూడా కంటిన్యూగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆ రెస్క్యూ ఆపరేషన్లో ఈరోజు 2 మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. ఆ లభ్యమైన మృతదేహాన్ని పటాన్చెరు మార్చురీకి కూడా Yes. తరలించారు. ప్రజెంట్ వస్తున్నటువంటి వెహికల్లో ఏదైతే నిన్నటి వరకు డిస్మెంటల్ చేసినటువంటి ఐటమ్స్ ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా ఇక్కడ నుంచి తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంతకుముందు కూడా ఒక అంబులెన్స్ వెళ్ళింది. ఒకవేళ అంబులెన్స్లో ఇంకా ఎవరు ఉన్నారు అనేది మాత్రం ఇంకా తేలాల్సింది. సో రెస్క్యూ ఆపరేషన్ అయితే ఈరోజు రాత్రి కూడా కంటిన్యూ అవకాశం ఉంది. రైట్ శివతేజ.